హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు vashista360 ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ లక్ష్యమైతే నేర్పించడం నా బాధ్యత. ఈరోజు ఈ వీడియోలో కెన్ మరియు కుడ్ గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ కెన్ అండ్ కుడ్ గురించి తెలుసుకున్నప్పుడు వాటి యొక్క యూసేజ్ ఏంటో తెలుసుకోవాలి. అంటే ఎక్కడ ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో తెలుసుకోవాలి. సో కెన్ అంటే దాని తెలుగు మీనింగ్ ఎగ్జాక్ట్గా చెయ్యగలను అంటే అర్థం. చెయ్యగలను అంటే ప్రస్తుతము మనకు చేయగలిగే సామర్థ్యం ఉండటం అన్నట్టు. అదే కుడ్డును తీసుకుందాము. ఎగ్జాక్ట్గా మనం కంపేర్ చేస్తే కుడ్డు తెలుగు మీనింగ్ ఏంటంటే చెయ్యగలిగాను అంటే కంపారిటివ్ స్టడీ. దీన్ని కెన్నును కుడ్డుని కంపారిటివ్గా స్టడీ చేసినప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. సో కెన్ను చెయ్యగలను ప్రస్తుత సామర్థ్యం అయితే, కుడ్డు చెయ్యగలిగాను గతంలో మనకు ఉన్న సామర్థ్యం గురించి తెలియజేస్తుంది. అంటే ఇంగ్లీష్లో కెన్ అంటే ప్రజెంట్ ఎబిలిటీ లేదా ఫ్యూచర్ ఎబిలిటీ కూడా. నేను భవిష్యత్తులో కూడా చేస్తానని చెప్పడానికి కెన్నే ఉపయోగిస్తాము. అదేవిధంగా కుడ్ అంటే పాస్ట్ ఎబిలిటీ. కెన్ అంటే ప్రజెంట్ ఎబిలిటీ, కుడ్ అంటే పాస్ట్ ఎబిలిటీ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కెన్ అంటే చెయ్యగలను, కుడ్ అంటే చెయ్యగలిగాను అని కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్నీ ఐ, వి, యూ, దే, హీ, షీట్ అన్నిటికీ కూడా మనకి 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా కామన్గా వచ్చే హెల్పింగ్ వర్బ్ కెన్. సో కెన్ తర్వాత మనకు వర్బ్ ఎప్పుడు కూడా V1 ఫామ్లో రావాలి, ఫస్ట్ ఫామ్లో రావాలి. ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ ఫస్ట్ సబ్జెక్టు, తర్వాత హెల్పింగ్ వర్బ్, తర్వాత వర్బ్. సో హెచ్వి అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అన్నట్టు. సో సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, తర్వాత వర్బ్ ఇన్ ద V1 ఫామ్ వస్తుంది. లాస్ట్కు ఎక్స్ట్రా వర్డ్ దట్ ఈస్ ఆబ్జెక్ట్ కూడా వస్తుంది. ఇది స్ట్రక్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అదేవిధంగా ఈ కుడ్ కూడా ఐ, వి, యూ, దే, ఈ, షీట్ అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మొత్తంకి కుడ్ కూడా కామన్గా యూజ్ చేస్తాం. కుడ్ అనే హెల్పింగ్ వర్బ్ని కామన్గా యూజ్ చేస్తాం. కుడ్ తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా V1 ఫామ్లో ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉండాలి, ఎప్పుడు కూడా ఫస్ట్ ఫామ్లో ఉండాలి. సో స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్, తర్వాత హెల్పింగ్ వర్బ్. సబ్జెక్ట్ అంటే ఇవే, ఇంకా ఐ, వి, యూ, దే, ఈ, షీట్. హెల్పింగ్ వర్బ్ అంటే కుడ్ అండ్ వర్బ్ ఇన్ ద V1 ఫామ్. సో ఇది కనుక మీకు అర్థమవుతే నెక్స్ట్ కెన్కి కుడ్కి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకుందాము. సో కెన్కి కుడ్కి ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి, అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాము. అది ఏంటంటే కెన్ని ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ మన సామర్థ్యం తెలియజేసినప్పుడు ఉపయోగిస్తాము. ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ ఎబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్. భవిష్యత్తులో కూడా చెప్తానని చెప్పడానికి ఐ కెన్ ఆల్సో టీచ్ అని చెప్పొచ్చు. ఫ్యూచర్ ఎబిలిటీ అని కూడా చెప్పడానికి ఇలా ఉంటుంది. ఐ విల్ అంటే చేస్తానని చెప్పినట్టు, బట్ భవిష్యత్తులో కూడా నాకు ఈ సామర్థ్యం ఉంటుందని చెప్పడానికి మనం కెన్ను ఉపయోగించుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ కుడ్ అంటే మనం ఇంతకుముందే డిస్కస్ చేశాము, పాస్ట్ ఎబిలిటీ. ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ని నేర్చుకోగలిగాను అంత అర్థం. నేను 6 months కింద నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను. 6 months ఎగో ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్. ఏదైనా ఒక పనిని నేను చెయ్యగలిగాను అని చెప్పడానికి మనం కుడ్ని ఉపయోగిస్తాం. దానికి ఎగ్జాంపుల్స్ ఇస్తాను, చూడండి వీడియోని. సో మనం ఎవరినైనా రిక్వెస్ట్ చేసినప్పుడు మనం ఇన్ఫార్మల్గా అంటే పొలైట్గా కాకుండా మామూలుగా ఫ్రెండ్లీగా రిక్వెస్ట్ చేసినప్పుడు మనము ఇది యూజ్ చేస్తాం అన్నట్టు. కెన్ యూ హెల్ప్ మీ? కెన్ యూ హెల్ప్ మీ అంటే రిక్వెస్ట్, నాకు సహాయం చేస్తావా అని అడిగినప్పుడు, చేస్తారా అని అడిగినప్పుడు కెన్ యూ హెల్ప్ మీ. సో ఇది ప్రజెంట్లో వచ్చింది. ఇక్కడ కుడ్ని ఇప్పుడు ప్రజెంట్లో ఉపయోగించవచ్చు. ప్రతిసారి కుడ్ని గత సామర్థ్యంలోనే ఉపయోగించాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ పొలైట్ రిక్వెస్ట్ ఏంటంటే కుడ్ యూ హెల్ప్ మీ అంటే ప్రస్తుతమే కుడ్ యూ హెల్ప్ మీ, లేదా ఇలా కూడా చెప్పొచ్చు కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అని కూడా చెప్పచ్చు. దాన్ని పొలైట్ రిక్వెస్ట్గా ఎలా మనము మన రోజువారీ జీవితంలో మనం తరచుగా ఎలా ఉపయోగించాలో వీడియో చివరిలో చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. అండ్ మనం ఆస్కింగ్ పర్మిషన్స్, ఎవరినైనా మనం పర్మిషన్ అడిగినప్పుడు, అనుమతి కోరినప్పుడు మనము ఈ కెన్ని కుడ్ని ఉపయోగిస్తాము. ఇది కూడా ప్రజెంట్లోనే ఉంటుంది. ఈ కెన్ని కుడ్ని కూడా ఇక్కడ పర్మిషన్ అడిగినప్పుడు ప్రజెంట్లోనే ఉంటుంది. కెన్ ఐ యూజ్ యువర్ పెన్? కుడ్ ఐ యూజ్ యువర్ పెన్? ఇవి రెండు కూడా ప్రజెంట్లోనే ఉంటాయి. మరి తేడా ఏంటి? ఇదేమో ఫ్రెండ్లీగా ఇన్ఫార్మల్ వేలో ఉంటుంది, కుడ్ అనేది ఎప్పుడు కూడా పొలైట్గా ఉంటుంది. సో కుడ్ ఎప్పుడు కూడా పొలైట్గా ఉంటుంది, కెన్ ఇన్ఫార్మల్గా ఉంటుంది. అంటే కొంచెం ఫ్రెండ్లీగా, వాడుక భాషలో మనం ఫ్రెండ్లీగా మూవ్ అయినట్టు, అన్అఫిషియల్గా ఉంటుంది అన్నట్టు. మరి దానికి పర్మిషన్ కూడా ఇవ్వచ్చు. మరి పర్మిషన్ అడిగినప్పుడు పర్మిషన్ కూడా ఇవ్వాలి కదా. ఎస్, యూ కెన్ యూజ్ మై పెన్ ఆర్ యూ కెన్ టేక్ మై పెన్ అని కూడా చెప్పచ్చు. ఇక్కడ కూడా అంతే,
యూ కుడ్ యూజ్ మై పెన్ ఆర్ యూ కుడ్ టేక్ మై పెన్ అని చెప్పచ్చు. ఏదైనా పాసిబిలిటీ, ఏదైనా ఒక విషయం సాధ్యాసాధ్యాలను మనము చెప్పినప్పుడు, మనం పాసిబిలిటీని చెప్పినప్పుడు మే మైట్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా కెన్ కుడ్ కూడా ఉపయోగించవచ్చు. ఇది ప్రజెంట్లోనే ఉంటుంది. బోత్ కెన్ అండ్ కుడ్ రెండు కూడా ప్రజెంట్లోనే ఉంటాయి. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో దే మే కమ్ బై ట్రైన్, దే కుడ్ కమ్ బై ట్రైన్. వారు ట్రైన్ ద్వారా రాగలరు ఆర్ వస్తారేమో అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ని మనం తీసుకున్నాం. ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, శ్రద్ధగా జాగ్రత్తగా అండి. ఇప్పుడు కెన్ అంటే చేయగలను, మరి కెన్ ప్లస్ నాట్ అంటే కెనాట్ ఆర్ కాంట్ అంటే చెయ్యలేను, చెయ్యలేకపోయాను, అది చెయ్యలేను అని చెప్పడానికి, చెయ్యలేము అని చెప్పడానికి మనం ఉపయోగిస్తాము. సో ఇక్కడ చూడండి, ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను. వీ కెన్ హెల్ప్, వీ కెన్ ప్లే మేము ఆడగలము. హీ కెన్ డాన్స్, అతను డాన్స్ చెయ్యగలడు. షీ కెన్ సింగ్, ఆమె పాడగలదు. దే కెన్ హెల్ప్, వారు సహాయం చేయగలరు. అంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్న సామర్థ్యాన్ని చెప్తున్నాం ఇక్కడ. అదేవిధంగా కెనాట్తో చెప్తాము, ఐ కెనాట్ హెల్ప్ యూ, నేను మీకు సహాయం చెయ్యలేను అంతని అర్థం. హీ కాంట్ టీచ్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ బోధించలేడు, అతనికి ఆ సామర్థ్యం ఇప్పుడు లేదు అని చెప్పడానికి ఇది. షీ కాంట్ డ్రైవ్ ద కార్, ఆమె కార్ నడపలేదు. సో ఐ కాంట్ ప్లే నౌ, నేను ఇప్పుడు ఆడలేను. వీ కాంట్ స్పీక్ హిందీ, మేము హిందీ మాట్లాడలేము. కెన్ అంటే ప్రస్తుతం నేను ఏదైనా ఒక పనిని చేయగలిగే సామర్థ్యం ఉంది, నేను చేయగలను అని చెప్పినట్టు. మరి కెన్కి నాట్ యాడ్ చేస్తే కెనాట్ అవుతుంది. దాన్నే షార్ట్ ఫామ్లో మనం కాంట్రాక్షన్లో కాంట్ అంటాము. నేను ఇప్పుడు చెయ్యలేను అని చెప్పినప్పుడు కూడా ఉపయోగిస్తాం. మరి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే మనము సాధారణంగా ఏబుల్ టు అంటాం, ఐ ఆమ్ ఏబుల్ టు అంటాము. సో ఐ ఆమ్ ఏబుల్ టు వర్క్, ఐ కెన్ వర్క్ ఆల్టర్నేట్గా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను. నెక్స్ట్ కుడ్ అంటే ఏమని చెప్పాను, పాస్ట్ ఎబిలిటీ. మనము గతంలో మనకున్న సామర్థ్యాన్ని తెలియజేసినప్పుడు కుడ్ను ఉపయోగిస్తాం. దట్ ఈస్ చెయ్యగలిగాము అని దాని అర్థం. మరి కుడ్కి నాట్ యాడ్ చేస్తే కుడుంట్, గతంలో చేయలేకపోయిన పనులు. మనము, నేను, మీరు, వారు, మనము అందరం కలిసి మనం అతడు, ఆమె చేయలేకపోయిన పనులను మనము కుడ్ నాట్తో చెప్తాం. చేయగలిగిన పనులను కుడ్తో చెప్తాం. చేయలేకపోయిన పనులను గతంలో కుడ్తో చెప్తాం. సో వీ కుడ్ హెల్ప్ దెమ్, వారికి మేము సహాయం చేయగలిగాము అని దాని అర్థం. ఐ కుడ్ కన్విన్స్ దెమ్, వారిని నేను ఒప్పించగలిగాను. షీ కుడ్ క్యాచ్ ద ట్రైన్, ఆమె రైలు అందుకోగలిగింది. ఐ కుడెంట్ కంప్లీట్ ద వర్క్, నేను పని పూర్తి చేయలేకపోయాను. వీ కుడెంట్ ప్లే వెల్, మేము బాగా ఆడలేకపోయాము. ఐ కుడెంట్ ఫేస్ ద ఇంటర్వ్యూ, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను కానీ నేను ఇంటర్వ్యూని ఎదుర్కోలేకపోయాను అని దాని. సో ఇక్కడ మీకు పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ అని 4 సెంటెన్సెస్ ఉంటాయి. మనకు తెలిసిన విషయమే అది. ఆ 4 సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్తాను. ఇప్పుడు వీ కెన్ లెర్న్ ఇంగ్లీష్, కెన్ యూజ్ చేసి చెప్తున్నాము. అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను అని అర్థం. దీన్ని మనము పాజిటివ్ సెంటెన్స్ అంటాము. దీన్ని ఈ కెన్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెట్టినట్లయితే కెన్ వి లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోగలమా, అప్పుడు ఏమవుతుంది, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. అంటే క్వశ్చన్ అడిగినట్టు అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ కెన్కి నాట్ యాడ్ చేసినట్టయితే ఏమవుతుంది, ఇప్పుడు వీ కాంట్ లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోలేము ఇప్పుడు అంటే అర్థం. ఇప్పుడు ఈ కాంట్ని తీసి మళ్ళీ సబ్జెక్టివ్ ప్రొనౌన్ పెడితే ఏమవుతుంది, కాంట్ వి లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోలేమా అని దాని అర్థం అవుతుంది ఇక్కడ. సో ఇదంతా కూడా కెన్ అంటే ప్రజెంట్లో మన సామర్థ్యం తెలియజేయడానికి ఉంటుంది. చాలాసార్లు ఫ్యూచర్లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు. బట్ పాస్ట్ ఎబిలిటీ గురించి చెప్పినప్పుడు మనము కుడ్ను ఉపయోగిస్తాము. ఆ కుడ్తో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఐ కుడ్ అచీవ్, నేను సాధించగలిగాను. ఐ కుడ్ అచీవ్ అంటే గతంలో ఇది జరిగిపోయింది, దాన్ని మనం కుడ్తో చెప్తున్నాము. దీన్నే ఈ కుడ్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐ ముందు పెట్టినట్లయితే, ఐ వి యూ దే ఈ షీట్ ఏదైనా సబ్జెక్ట్ ముందు పెట్టినట్లయితే కుడ్ ఐ అచీవ్, నేను సాధించగలిగానా అని అర్థం. ఐ కుడ్ నాట్, కుడ్కి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది, కుడుంట్ అవుతుంది లేదా కుడ్ నాట్ అవుతుంది. సో ఐ కుడెంట్ అచీవ్, ఇక్కడ ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయితే ఇది నెగిటివ్ సెంటెన్స్. అదేవిధంగా ఇక్కడ ఇది నెగిటివ్ సెంటెన్స్ అయితే ఇక్కడ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. రైట్, ఇప్పుడు ఈ కుడెంట్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు ప్లేస్ చేసినట్టు ఏమవుతుంది, కుడెంట్ ఐ అచీవ్, నేను సాధించలేదా లేకపోయానా
అంత అర్థం. సో ఈ రకంగా పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని మీరు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని ఇలా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఫస్ట్ రావాలి, దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి. ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ ఏంటి, కెన్ ఒకటి ఉంది, కుడ్ ఒకటి ఉంది. కెన్ యొక్క స్ట్రక్చర్ తెలుసు మీకు, కుడ్ యొక్క మీనింగ్ తెలుసు. ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత మనం యూజ్ చేయాల్సిన వర్బ్ V1 ఫాము. సో మీరు ఏం చేస్తారు అంటే ఐతో, వీతో, యూతో, హీతో, దేతో, హీతో, షీతో, ఇట్తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని కెన్తో ఒకసారి, కుడ్తో ఒకసారి ప్రాక్టీస్ చేసి దాని తర్వాత వర్బుని V1 ఫామ్లో పెట్టి తెలుగులో ఇంగ్లీష్లో గడగడ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వస్తుంది. ఇంతకుముందు మీకు ఒక విషయం చెప్పాలని ప్రామిస్ చేశాను. అదేంటంటే మనం ఎవరినైనా పొలైట్గా అడగాలి అన్నప్పుడు, ఏదైనా పర్మిషన్ అడగాలన్నప్పుడు ఇఫ్ యూ డోంట్ మైండ్ అని యూజ్ చేయాలి. ఇది యూనివర్సల్గా మీరు ఏ దేశానికి వెళ్ళినా కూడా ఇదే ఫ్రేజ్ యూజ్ చేయాలి. సార్ మీరు ఏమీ అనుకోకపోతే అంత అర్థం. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ ప్లీజ్ తర్వాత మీ క్వశ్చన్ ఏముంటుందో, మీ పర్మిషన్ ఏముంటుందో ఇక్కడ రాయాలి. అదేవిధంగా అది ఇంకా పొలైట్గా అడగాలనుకున్నప్పుడు కుడ్ యూ ప్లీజ్ అని కూడా చెప్పొచ్చు. మీ క్వశ్చన్ కానీ, మీ పర్మిషన్ కానీ, మీ క్వైరీ ఏది ఉంటుందో అక్కడ అడగచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, ఇఫ్ యూ డోంట్ మైండ్ మై డియర్ స్టూడెంట్స్ ఆర్ మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ ప్లీజ్ ప్రాక్టీస్, కుడ్ యూ ప్లీజ్ ప్రాక్టీస్ అండ్ పోస్ట్ యువర్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మే అండ్ మైట్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తారో చెప్తాను. చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా వినండి. అదేంటంటే ఈ మేని ఎప్పుడైనా మనము ఏదైనా 100% గ్యారంటీ కాకుండా డౌట్ఫుల్గా చెప్తాము, అంటే ఒక 70% గ్యారంటీతో చెప్తామో మనం అప్పుడు ఉపయోగిస్తాం. అంటే ఏదైనా ఒక థింగ్ విచ్ ఈజ్ అన్సర్టైన్, అంటే గ్యారంటీ లేదు, ఆ పనికి మనం చేయబోయే పని గ్యారంటీ లేదు. తెలుగులో మనం ఇలా అంటాం కదా, చేయవచ్చు, కావచ్చు, ఏమో అని చెప్పి అంటాం కదా. అంటే మనం ఒక సందేహంతో, సందేహాస్పదంగా మనం మాట్లాడతాం కదా, అనుమానంతో మాట్లాడతాం కదా, అప్పుడు మనము ఈ మే అండ్ మైట్ రెండు కూడా ఉపయోగిస్తాం. మరి మే అండ్ మైట్కి తేడా ఏంటి అంటే, తేడా ఏమీ లేదు, ఒకటే తేడా. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మే అనేది స్పోకెన్ ఎబిలిటీస్లో మాట్లాడతాము. అంటే మాట్లాడినప్పుడు మనము స్పోకెన్ స్కిల్స్లో, స్పోకెన్ లాంగ్వేజ్లో మనం మెయిన్ ఉపయోగిస్తాము. అదే మైట్ అయితే కనుక మనము రిటర్న్ ఫార్మాట్లో ఉపయోగిస్తాం. ఇది ఒక్క డిఫరెన్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది 70% జరుగుతుంది అనుకుంటే ఇది 40% జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. మరి గ్రామటికల్ బుక్స్లో ఎక్కడైనా ఈ రూల్ ఇచ్చారా అంటే ఎక్కడ ఇవ్వలేదు, మీకు అర్థం అవ్వడానికి చెప్పాను. అంటే మే అంటేనే డౌట్ఫుల్గా జరిగే పని, మరి మైట్ అంటే ఇంకా డౌట్ఫుల్గా అన్నట్టు, అంటే ఇంకా లెస్ కాన్ఫిడెన్స్తో, ఇంకా లెస్ పాసిబిలిటీతో, ఇంకా లెస్ అన్సర్టైన్గా జరిగే పని అన్నట్టు, అంటే ఇంకా లెస్ డౌట్ఫుల్ అన్నట్టు. సో అట్లా నేను మీకు 70% 40% అంటే మీరు బాగా గుర్తుపెట్టుకుంటారని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ మై ఇన్నోవేషన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఏదైనా పాసిబిలిటీ, ఏదైనా జరగవచ్చు అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వర్షం పడవచ్చు అని చెప్పడానికి ఇట్ మే రెయిన్ టుడే అని చెప్తాం. ఇట్ మే రెయిన్, వర్షం పడవచ్చు, పడకపోవచ్చు అన్నట్టు. సో ఫ్యూచర్ ప్రిడిక్షన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ సీఎం కొడుకు కేటీఆర్ ఉన్నాడు, అతని అల్లుడు హరీష్ రావు ఉన్నాడు. ఇద్దరిలో ఎవరు సీఎం అవ్వచ్చు అంటే మనం కేటీఆర్ అవ్వచ్చు అని, అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కేటీఆర్ మే బికమ్ నెక్స్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ అంటాం. అంటే అతను అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అంతని అర్థం అక్కడ. సో ఈ మైట్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ మే అంటాం మనం, ఇండైరెక్ట్ స్పీచ్లో ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను మీతో, ఏమని చెప్పాను అంటే కేటీఆర్ మే బికమ్ సీఎం ఆఫ్ తెలంగాణ అని చెప్పాను. మీరు మా సార్ ఇలా చెప్పారు అని చెప్పి ఎవరితో అయినా చెప్పినప్పుడు మై సార్ సెడ్ దట్ కేటీఆర్ మైట్ బికమ్ సీఎం ఆఫ్ తెలంగాణ అని చెప్పి ఇండైరెక్ట్ స్పీచ్లో మనం మాట్లాడతాము. సో ఈ ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటో మీకు ఇంకా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మాత్రం మే అండ్ మైట్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇన్నిసార్లు చాలా అన్నానంటే ఇది మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. మేతో మనం పర్మిషన్లు తీసుకోవచ్చు, పర్మిషన్లు ఇవ్వచ్చు. మే ఐ కమిన్ అంటాం. ఇప్పుడు స్కూల్లో పిల్లలు మే ఐ కమిన్ మ్యామ్, మే ఐ కమిన్ సార్ అని పిలుస్తారు. అంటే యూ మే కమిన్ అని చెప్పి మనం టీచర్ కానీ, అక్కడ మిస్ కానీ
ఆడ సార్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు అంటారు. అంటే దీనికి పర్మిషన్ తీసుకోవచ్చు, పర్మిషన్ ఇవ్వచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ చూడండి తెలుగు మీనింగ్ రాశాను. ఏవైనా పనులు అనుమానంగా ఉన్నప్పుడు, కావచ్చు, జరగవచ్చు, చెయ్యవచ్చు అని ఉన్నప్పుడు మనం ఈ మే అండ్ మైట్ని ఉపయోగిస్తాము. అండ్ ఈ మే అండ్ మైట్ ఇంటర్ ఎక్స్చేంజబుల్గా ఉపయోగించుకోవచ్చు. అంటే మేకి బదులు మైట్ని ఉపయోగించవచ్చు, మైట్కి బదులు మేని కూడా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవాలి మనము. అదేంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్నీ కూడా కామన్గా ఉంటాయి మేకి. ఐవి, యూ, దే, హీ, షీ, 7 సబ్జెక్టు ప్రొనౌన్సే మనకి ఇంగ్లీష్ మొత్తంలో కూడా. అండ్ నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ రావాలి, అండ్ నెక్స్ట్ వర్బ్ రావాలి. దట్ వర్బ్ కూడా ఏ ఫామ్లో ఉండాలి? వర్బ్ కూడా ఫస్ట్ ఫామ్లో ఉండాలి. లైక్ కమ్, గో, విన్, స్లీప్, డ్రింక్, డ్రైవ్ ఇట్లా ఉండాలన్నట్టు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీకే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కమ్ అని ఉన్నది. వి మే కమ్ అంటే మేము రావచ్చు, అంటే రాకపోవచ్చు కూడా అంత అర్థం. వి మే నాట్ కమ్ మేము రాకపోవచ్చు అని కూడా దాని అర్థం. సో ఇక్కడ ఇంకొక స్ట్రక్చర్ చూద్దాం. ఇక్కడ మనము సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్నీ ఐవి, యూదే కామన్గా ఉంటాయి. హెల్పింగ్ వర్బ్ మైట్ ఉంటుంది. వర్బ్ అనేది ఫస్ట్ ఫామ్లో ఉపయోగిస్తాము. లైక్ ఇట్ మైట్ రెయిన్, షీ మైట్ మీట్ యూ, అండ్ వీ మైట్ స్పీక్ ఇంగ్లీష్ ఆఫ్టర్ 45 days కోర్స్. ఈ రకంగా మనం మాట్లాడతాము. నెక్స్ట్ ఇంతకుముందే చెప్పాను, మే అండ్ మైట్ని ఇంటర్ ఎక్స్చేంజబుల్గా యూజ్ చేస్తాం. అంటే మేకి బదులు మైట్ని యూజ్ చేయొచ్చు, మైట్కి బదులు మేని ఉపయోగించవచ్చు అన్నట్టు. సో దాన్ని చెప్పే ముందు ఇంకొక విషయం చెప్పాలి. మే బీ, మైట్ బీ మీకు తెలియాలి అంటే మే అంటే తెలుగు మీనింగ్ ఏంటో తెలియాలి, మైట్ అంటే తెలుగు మీనింగ్ ఏంటో తెలియాలి, మేకి మైట్కి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలియాలి, దాని మధ్యన ఉన్న సిమిలారిటీస్ ఏంటో తెలియాలి. మే హ్యావ్ అండ్ మైట్ హ్యావ్ గురించి తెలియాలన్నా కూడా ముందు మనకు మే అండ్ మైట్ అంటే ఏంటో తెలియాలి. ఆ తర్వాతనే ఆ స్ట్రక్చర్స్ అనేవి మనకు అర్థమవుతాయి. అవి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇంకొన్ని విషయాలు పొలైట్గా, ఫార్మల్గా ఎవరినైనా మనం రిక్వెస్ట్ చేసినప్పుడు, మనం అంటే ఏదైనా పర్మిషన్ మనం తీసుకున్నప్పుడు, పర్మిషన్ మనం ఇచ్చినప్పుడు మనం ఇవి ఉపయోగిస్తాము. మే ఐ కమ్ ఇన్ సార్ అని అడిగితే యూ మే కమ్ ఇన్ అని చెప్పి అంటాము. మే ఐ గో సార్ అంటే యూ మే గో, ఆర్ యూ మే లీవ్, ఆర్ యూ మే టేక్ రెస్ట్ అని చెప్పి చెప్పొచ్చు అన్నట్టు. మే ఐ స్పీక్ నౌ అంటే యూ మే స్పీక్ నౌ. ఈ రకంగా మనము చెప్పొచ్చు అన్నట్టు. మే ఐ టేక్ యువర్ పెన్, యూ మే టేక్ మై పెన్ అని చెప్పి పర్మిషన్ ఇవ్వచ్చు. అండ్ మనం చాలాసార్లు చూస్తాము, మనం ఎక్కడైనా స్పీచ్లు అటెండ్ అయినప్పుడు, అంటే ఏదైనా ప్రోగ్రామ్ అటెండ్ అయినప్పుడు స్పీచ్ యాంకర్ కానీ లేకపోతే అక్కడ ఎవరైతే హోస్ట్ ఉంటారో వాళ్ళు ఇలా మాట్లాడతారు. చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి. మే ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు కాల్ అపాన్ అవర్ సూపర్ స్టార్ అని చెప్పి అంటారు అన్నట్టు. అంటే సినిమా ఫంక్షన్లు, సైమా కానీ లేకుంటే ఇంకేదైనా అవార్డ్ ఫంక్షన్స్ జరిగినప్పుడు చూడండి, మే ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు కాల్ అపాన్ అని చెప్పి. అంటే ఇది యూనివర్సల్ స్ట్రక్చర్, ఇది ఎప్పుడు ఇదే యూజ్ చేయొచ్చు. ఎవరైనా ఇన్వైట్ చేయొచ్చా అని చెప్పి అడిగినప్పుడు, అంటే పొలైట్గా అడిగినప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనం విషెస్, ఎవరినైనా మనము శుభాకాంక్షలు తెలిపినప్పుడు, ఎవరైనా ఆశీర్వదించాలనుకున్నప్పుడు మనం ఈ మేని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మే యూ హ్యావ్ ఏ ప్రాస్పరస్ న్యూ ఇయర్, మే గాడ్ బ్లెస్ యూ, మే యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ, మే యువర్ బర్త్డే బ్రింగ్ ఎవ్రీథింగ్ యూ విష్ అని చెప్పి ఇలా మనం విష్ చేస్తాం కదా. సో మేతో మనం విషెస్ కూడా చెప్తాము. అంటే మనం వాళ్ళ హోప్స్ని, విషెస్ని మనం ఇలా చెప్తాము అన్నట్టు దాని అర్థం. నెక్స్ట్ థింగ్, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇక్కడ, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అదేంటంటే మే ఏమని చెప్పాను, ఖచ్చితంగా కాదు బట్ డౌట్ఫుల్గా జరుగుతుంది, 70% అని చెప్పాను. ఇదేంటి ఖచ్చితంగా కాదు, సో 40% జరుగుతుందని చెప్పాను. హీ మే బికమ్ సీఎం ఆఫ్ తెలంగాణ, అతడు సీఎం కావచ్చు, కాకపోవచ్చు కూడా. అండ్ షీ మే హెల్ప్ యూ, ఆమె మీకు సహాయం చేయవచ్చు. హీ మే మీట్ యూ, అతడు మిమ్మల్ని కలవవచ్చు. షీ మే ఇన్వైట్ అస్, ఆమె మనల్ని ఆహ్వానించవచ్చు. మే ఐ హెల్ప్ యూ, నేను మీకు సహాయం చేయవచ్చా. ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా వచ్చు అని వస్తుంది. అంటే ఆ పని జరగవచ్చు, జరగకపోవచ్చు. సో మనము గ్యారంటీగా కాకుండా డౌట్ఫుల్గా చెప్తున్నప్పుడు మే అండ్ మైట్ ఉపయోగించాలి. అండ్ మైట్, ఇక్కడ మైట్ని తీసుకున్నట్లయితే మైట్ ఏం చెప్తుంది ఇక్కడ మనకు, ఇట్ మైట్ రెయిన్ టుడే, ఈరోజు వర్షం పడవచ్చు, రావచ్చు అని చెప్పడానికి. షీ మైట్ బికమ్ అ డాక్టర్, ఆమె యొక్క డాక్టర్ కావచ్చు. హీ మైట్ స్పీక్ ఇంగ్లీష్ ఆఫ్టర్ దిస్ కోర్స్, అతని కోర్స్ తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు, ఇట్ డిపెండ్స్. సో ఇట్ మైట్, ఐ మైట్ మ్యారీ దిస్ ఇయర్, నేను ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. సో ఇంకా చూద్దాము.
ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మనం ఎవరైనా పర్మిషన్ తీసుకోవాలన్నప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా రిక్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు కానీ, మనం ఎవరినైనా రిక్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు పొలైట్గా చాలా హుందాగా చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ మీరే నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ 45 days ఇంగ్లీష్ కోర్స్ని ప్రారంభించండి అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తారు? ఇఫ్ యూ డోంట్ మైండ్ అనేది ఇది కామన్ స్ట్రక్చర్. తర్వాత మే యూ ప్లీజ్ అని ఉపయోగించాలి, ఇది కూడా కామన్ స్ట్రక్చర్. ఇక్కడ మీరు మీ రిక్వెస్ట్ని పెట్టాలి. ఏమంటారు? ఇఫ్ యూ డోంట్ మైండ్ మే యూ ప్లీజ్ స్టార్ట్ 45 days కోర్స్, 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని చెప్పాలి. లేదా సార్ నాకు సహాయం చేయగలరా మీరు అని అడగాలనుకోండి. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మే యూ ప్లీజ్ హెల్ప్ మీ అవుట్, నాకు ఒక ₹1,00,000 ఇవ్వగలరా? ఇఫ్ యూ డోంట్ మైండ్ మే యూ ప్లీజ్ గివ్ మీ 1,00,000 రూపీస్. అండ్ ఈ రకంగా మన రిక్వెస్ట్ ఏది ఉంటుందో దాన్ని మనం పొలైట్గా ఇలా అడగవచ్చు. అండ్ దీని స్ట్రక్చర్ కూడా ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకా మీరు వినే ఓపిక కనుక ఉంటే ఖచ్చితంగా ఇది కూడా వినండి, స్కిప్ చేయకండి, ఖచ్చితంగా ఇది వినాలి. అదే అంటే ఇట్ మే రెయిన్ అని ఉంది. సో ఇక్కడ సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ అండ్ వర్బ్. దీన్ని మనం పాజిటివ్ సెంటెన్స్ అంటాం. ఈరోజు వర్షం పడవచ్చు, ఇట్ మే రెయిన్ టుడే. దీన్ని ఇప్పుడు క్వశ్చన్ అడగాలంటే మే ఇట్ రెయిన్, ఇది క్వశ్చన్ అయింది. దీన్ని మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాము. దీన్నే ఈరోజు వర్షం పడదు అని చెప్పాలనుకోండి, ఏమవుతుంది? మేకి నాట్ యాడ్ చేయాలి, అదేమవుతుంది? మెంట్ అవుతుంది. యాక్చువల్గా మెంట్ అనాలి, బట్ మే నాట్ అని మనం అనుకుందాము. ఇట్ మే నాట్ రెయిన్, ఈరోజు వర్షం పడకపోవచ్చు అని చెప్పడానికి నెగిటివ్ సెంటెన్స్. సో దీన్ని మళ్ళీ క్వశ్చన్ చేయాలి. నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్ అంటే మెంట్ ఇట్ రెయిన్ ఆర్ మే ఇట్ నాట్ రెయిన్ అని కూడా చెప్పవచ్చు. ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నేను మీకు ఒక సెంటెన్స్ ఇస్తాను, దాన్ని పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్లా చేయాలి. షెల్ అండ్ విల్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ షెల్ అండ్ విల్ని ఎలా యూజ్ చేయాలి అంటే, భవిష్యత్తులో ఏదైనా ఒక పని చేయబోతున్నాను, లేకపోతే చేయబోయే పనుల గురించి చెప్పినప్పుడు ఫ్యూచర్ యాక్షన్స్ అంటాం కదా, ఫ్యూచర్ యాక్షన్స్ గురించి చెప్పినప్పుడు మనము ఈ షెల్ అండ్ విల్ని ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి, భవిష్యత్తులో చేయబోయే పనుల గురించి చెప్పినప్పుడు అని రాశాను ఇక్కడ. అంటే భవిష్యత్తులో అంటే ఫ్యూచర్ యాక్షన్స్, ఫ్యూచర్లో మనం చేయబోయే. మరి ఫ్యూచర్ అంటే ఏంటి? ఎప్పుడు ఉంటుంది ఫ్యూచర్? నెక్స్ట్ 1 minute కావచ్చు, 1 hour కావచ్చు, 1 day కావచ్చు, 1 month కావచ్చు, 1 week కావచ్చు, 1 year కావచ్చు, ఆఫ్టర్ 10 years కావచ్చు, ఆఫ్టర్ 100 years కావచ్చు. దేన్నైనా కూడా మనము ప్రస్తుతం కాని దాన్ని ఏదైనా కూడా భవిష్యత్తులో ప్రతి దాన్ని కూడా మనం ఫ్యూచర్ అని అనుకోవాలి. మరి షెల్ ఎప్పుడు ఉపయోగించాలి, విల్ ఎప్పుడు ఉపయోగించాలి అనే దాన్ని ఒక క్లారిటీ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. కాబట్టి శ్రద్ధగా వినండి. షెల్ని విల్ని మనము ఆల్టర్నేట్గా ఉపయోగించవచ్చు. విల్లుని మనం ఆల్టర్నేట్గా ఉపయోగించవచ్చు. అంటే షెల్కు బదులు విల్లుని బదులు షెల్, అంటే వీ కెన్ యూస్ ఐదర్ షెల్ ఆర్ విల్ అని మనం ఇక్కడ అర్థమవుతుంది. దీని స్ట్రక్చర్ ఏంటంటే, ఫస్ట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ, వి, యూ, దే, హీ, షీట్ అన్నిటికీ కూడా మనకి కామన్గా హెల్పింగ్ వర్బ్ షెల్ అండ్ విల్ని ఉపయోగిస్తాము. షెల్ అండ్ విల్ తర్వాత మనము వర్బుని ఎప్పుడు కూడా ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. అదే బేస్ ఫామ్. మనం ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బుని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను 45 రోజుల స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ మొదలు పెడతాను అని చెప్పాలనుకోండి. నెక్స్ట్ వీక్ ఐ విల్ స్టార్ట్ 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ యూజ్ చేశాను, వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూజ్ చేశాను. నేను మిమ్మల్ని మీట్ అవుతానని చెప్పాలనుకోండి, ఐ విల్ మీట్ యూ. నేను మీకు సహాయం చేస్తానని చెప్పాలనుకోండి, ఐ విల్ హెల్ప్ యూ. అయితే ఇక్కడ స్పెసిఫిక్గా షెల్ని ఎందుకు మరి ప్రత్యేకంగా చూస్తున్నారు, విల్ని ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒకసారి దాంట్లోకి చూద్దాం. ఇప్పుడు షెల్ని ఎక్కువగా రిటర్న్ ఫార్మాట్లో ఉపయోగిస్తారు, విల్లుని ఎక్కువగా స్పోకెన్ ఫార్మాట్లో ఉపయోగిస్తారు. రిటర్న్ ఫార్మాట్లో అంటే మీరు రాజ్యాంగం చదివినప్పుడు కానీ, లేకపోతే మనం ప్లెడ్జ్ చదువుతాం కదా, ప్రార్థన చేస్తాం కదా, ఐ షెల్ అబాయిడ్ ది లా అండ్ ఆర్డర్స్ ఆఫ్ ది court, or I shall avoid the law and orders of the rules and regulations of the government of India, and I shall be a citizen of responsible citizen of India అని చెప్పి ఇట్లా అంటాం కదా. అంటే ఎప్పుడు కూడా మనము రిటర్న్ ఫార్మాట్లో దీన్ని ఉపయోగిస్తాము, దీన్ని మోస్ట్లీ స్పోకెన్ ఫార్మాట్లో ఉపయోగిస్తాము. అదొక డిఫరెన్స్. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటంటే, ఐ అండ్ వి
అని వచ్చే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ దగ్గర మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ షెల్ ఐ స్టార్ట్ ద క్లాస్ అని అలా అడగాలి, కానీ విల్ వి స్టార్ట్ ద క్లాస్ అని అడగడానికి ఉండదు. ఎందుకంటే ఇక్కడ రిధమ్ దెబ్బతింటుంది. విల్ వి స్టార్ట్ ద క్లాస్ అంటే తప్ప అంటే నో, గ్రామటికల్గా ఇది తప్పు కాదు, కానీ షెల్ ఐ స్టార్ట్ ద క్లాస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి క్వశ్చన్స్ అడిగినప్పుడు సార్ షెల్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్ అని చెప్పి మీరు అడగొచ్చు. అడిగినప్పుడు విల్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్ అని చెప్పి కూడా అడగొచ్చు. కాకపోతే షెల్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్ అనేది రిథమెటిక్గా ఉంటుంది. అదేవిధంగా మనము విల్లును ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇన్ఫార్మల్ రిక్వెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ లైక్ దిస్, విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, విల్ యూ ప్లీజ్ హెల్ప్, నాకు మీరు సహాయం చేస్తారా, ఇన్ఫార్మల్గా మనం అడిగినప్పుడు ఉంటుంది. అండ్ మోరోవర్ ఇక్కడ చూడండి, టేకింగ్ పర్మిషన్, మనం ఎప్పుడైనా పర్మిషన్ తీసుకున్నప్పుడు చిన్నపిల్లలు చూడండి, ఎప్పుడైనా క్లాస్లోకి ఇంగ్లీష్ మీడియం పిల్లలు వాళ్ళు ఎంటర్ అవుతున్నప్పుడు షెల్ ఐ కమ్ ఇన్ మ్యామ్, షెల్ ఐ కమ్ ఇన్ సార్ అని అడుగుతారు, అంటే పర్మిషన్ తీసుకున్నప్పుడు. షెల్ ఐ గో, షెల్ ఐ లీవ్, షెల్ ఐ టేక్ ఎ సిప్ ఆఫ్ వాటర్, షెల్ ఐ డ్రింక్, షెల్ ఐ ప్లే అని చెప్పి పర్మిషన్ అడుగుతారు. అదేవిధంగా ప్రామిసెస్ చేసినప్పుడు షెల్ని ఉపయోగిస్తాము. ఎలా అంటే ఐ షెల్ బి ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ అని చెప్పి ఇలా ప్రామిసెస్ చేసినప్పుడు, షెల్ ఐ హెల్ప్ యూ అని చెప్పి ఆఫర్ చేసినప్పుడు షెల్ ఐ హెల్ప్ యూ, ఇట్ సీమ్స్ ఇట్ ఈస్ వెరీ హెవీ, యువర్ బ్యాగ్ ఈజ్ వెరీ హెవీ, షెల్ ఐ హెల్ప్ యూ అని చెప్పి ఏదైనా ఆఫర్ చేసినప్పుడు మనం ఇలా అడుగుతాము. అదేవిధంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే షెల్కి నాట్ యాడ్ చేస్తే షాంట్ అవుతుంది. ఏమవుతుంది? షాంట్ అవుతుంది. సో అదేవిధంగా విల్కి నాట్ యాడ్ చేస్తే వోంట్ అవుతుంది. ఈ రెండింటిని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఇచ్చాను. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఐ షల్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి భవిష్యత్తులో అందని అర్థం. దాన్నే ఈ షెల్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ఏది ఉంటే దాని ముందు పెడితే సరిపోతుంది. షెల్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలా. ఐ షాంట్ లెర్న్ ఇంగ్లీష్, షెల్కి నాట్ యాడ్ చేస్తే షెల్ నాట్, ఐ షెల్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి లేదు. షాంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి లేదా అని దాని అర్థం. సో అదేవిధంగా ఇక్కడ విల్తో చూడండి, హీ విల్ మ్యారీ సూన్, అతను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. విల్ హీ మ్యారీ, హీ విల్ నాట్ మ్యారీ ఆర్ హీ వోంట్ మ్యారీ అండ్ వోంట్ హీ మ్యారీ. అంటే ఈ హెల్పింగ్ వర్బ్ని తీసి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే మనకి క్వశ్చన్ అవుతుంది. అదేవిధంగా హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. అదేవిధంగా ఈ వోంట్ని తీసి సబ్జెక్టివ్ ప్రొనౌన్ మళ్ళీ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే ఏమవుతుంది? నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్ అవుతుంది. సో ఈ రకంగా మనము ప్రాక్టీస్ చేయాలి. మనకి పాజిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అన్నీ కూడా ప్రాక్టీస్ తెలుగులో ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేసినప్పుడు మనం ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతాము. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పే ముందు మనం భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం, ఫ్యూచర్ యాక్షన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఫ్యూచర్ అంటే ఏంటి? టుమారో కావచ్చు, నెక్స్ట్ వీక్ కావచ్చు, నెక్స్ట్ అవర్ కావచ్చు, నెక్స్ట్ మినిట్ కూడా కావచ్చు, అండ్ నెక్స్ట్ సండే కావచ్చు, నెక్స్ట్ మంత్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్ కావచ్చు, ఇన్ ఫ్యూచర్ ఏదైనా కావచ్చు. సో మనం దాని గురించి ఎలా చెప్పాలనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఐ షల్ వాచ్ ఏ మూవీ టుమారో, నేను ఒక సినిమా చూడాలి. మరి దాన్ని ఐ విల్ వాచ్ ఏ మూవీ టుమారో అంటే ఏమైనా అవుతుందా అంటే లేదు, రెండు కూడా ఒకటే మీనింగ్ ఉంటుంది. నేను రేపు ఒక సినిమా చూస్తాను అందని అర్థం. వి షల్ మీట్ నెక్స్ట్ మంత్, మనము నెక్స్ట్ మంత్ మీట్ అవుదాము, కలుద్దాము అని చెప్పడానికి ఇలా చెప్తాం. దాన్నే వి విల్ మీట్ నెక్స్ట్ మంత్ అంటే తప్పవుతుందా? లేదు. ఇక్కడ చూడండి, రెండిటికి తెలుగు మీనింగ్ ఒకటే ఉంది. మనం వచ్చే నెల కలుద్దాము. అదేవిధంగా ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ వీక్, అదే ఐ షల్ మీట్ యూ నెక్స్ట్ వీక్ అని కూడా చెప్పచ్చు. నేను రేపు మిమ్మల్ని ఆర్ నిన్ను కలుస్తాను అని దాని అర్థం. అండ్ ఐ వోంట్ గో టు కాలేజ్ టుమారో, నెగిటివ్ సెంటెన్స్ చెప్పడానికి విల్ ప్లస్ నాట్ ఏమని చెప్పాను? విల్ ప్లస్ నాట్ వోంట్ అవుతుందని చెప్పాను. విల్కి నాట్ యాడ్ చేస్తే వోంట్ అవుతుందని చెప్పాను కదా. నేను రేపు కాలేజీకి వెళ్ళను, రేపు వెళ్ళను అని చెప్పడానికి ఐ వోంట్ గో టు కాలేజ్ అని చెప్పాలి. నీవు రేపు వస్తావా అని అడగడానికి, రేపు కదా మరి వస్తావా అని క్వశ్చన్ అడగడానికి, రేపటి విషయాన్ని మనం క్వశ్చన్ అడగడానికి విల్ యూ కమ్ టుమారో. అదే మామూలుగా క్వశ్చన్ అడగడానికి డూ యూ కమ్ టుమారో, డూ యూ కమ్ అని అడగచ్చు, టుమారో అని యూజ్ చేయదు డూ వచ్చినప్పుడు మళ్ళీ. సో విల్ యూ కమ్ టుమారో అని చెప్పి ఈ రకంగా మనం క్వశ్చన్స్ అడగచ్చు. విల్ యూ హెల్ప్ మీ, నాకు సహాయం చేస్తావా, ఎప్పుడైనా క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఇలా అడగచ్చు అన్నట్టు. వోంట్ షీ కమ్ టు కాలేజ్ టుమారో, ఆమె రేపు కాలేజీకు రాదా, ఈ రకంగా క్వశ్చన్ అడగాలి. ఇక్కడ మీకు 2 హోంవర్క్స్ ఇస్తున్నాను, మీరు దీన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను పాజిటివ్ సెంటెన్స్ ఇచ్చాను,
షీ విల్ అటెండ్ అన్ ఇంటర్వ్యూ టుమారో. ఇది పాజిటివ్ సెంటెన్స్. మీరు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని, నెగిటివ్ సెంటెన్స్ని, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని కూడా ఫ్రేమ్ చేయండి. వీ విల్ సెటిల్ ఇన్ యూఎస్ఏ ఆఫ్టర్ 10 years. దీనికి కూడా మీరు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని, నెగిటివ్ సెంటెన్స్ని, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని ఫామ్ చేసి కామెంట్లో ఖచ్చితంగా పోస్ట్ చేయండి. ఇంకా మీకు క్లియర్గా ఒక విషయం చెప్తాను. అదేంటంటే ఐ వి ఉన్నప్పుడు మనం క్వశ్చన్స్ అడగాలనుకున్నప్పుడు షెల్ యూస్ చేయాలి. అదే యు వి నాట్ వి, దే, హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు మనము విల్ యూస్ చేయాలి. సో మనం ఏం యూస్ చేయాలి ఇక్కడ? విల్ యూస్ చేయాలి క్వశ్చన్స్ అడిగినప్పుడు. సో మనం క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఇలా మనము ఈ రెండు హెల్పింగ్ వర్బ్స్ని డిస్టింగ్విష్ చేసి చూడాలి. ఎలా? షెల్ని ఇప్పుడు యూస్ చేయాలి. షెల్ ఐ కమ్ ఇన్, షెల్ వి స్టార్ట్ ద క్లాస్, షెల్ వి మీట్, షెల్ వి గో అవుట్ సైడ్. ఇలా షెల్ వి గో అవుట్, షెల్ వి గో అవుట్, షెల్ వి స్టార్ట్, షెల్ వి మీట్ ఇలా అడగాలి. ఎప్పుడు? ఐవి ఉన్నప్పుడు క్వశ్చన్ అడిగితే షెల్ యూస్ చేయాలి. యూ దే హీ షీట్ ఉన్నప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు విల్ యూస్ చేయాలి. షుడ్ అంటే చేయాలి, మస్ట్ అంటే తప్పకుండా చేయాలి. ఇప్పుడు షుడ్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. తర్వాత ఈ షుడ్ తర్వాత మస్ట్తో కంపేర్ చేసి షుడ్ను ఎప్పుడు యూజ్ చేయాలి, మస్ట్ను ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేయాలో ఉపయోగించాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా షుడ్ని మన బాధ్యత తెలిపినప్పుడు, మన విధిని తెలిపినప్పుడు, మనం ఎవరికైనా సలహా ఇస్తున్నప్పుడు, లేదా మనం ఎవరికైనా ఒపీనియన్ చెప్తున్నప్పుడు ఉపయోగిస్తాం. ఇంగ్లీష్లో దీన్ని మనం రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ, అడ్వైజ్ అని అంటాము. అదేవిధంగా మస్ట్ అంటే తప్పకుండా చేయాలి. అంటే ఒక ఆబ్లిగేషన్ చెప్పినప్పుడు, అంటే ఏదైనా ఒక పని ఖచ్చితంగా చేయాల్సిన పని అని చెప్పినప్పుడు మనము ఆబ్లిగేషన్ అంటాము. తప్పక చేసి తీయాల్సి, కంపల్సరీగా చేయాలి, తప్పకుండా చేయాలి అని చెప్తాం కదా, దాన్ని మనము మస్ట్తో చెప్తాము. సాధారణంగా మనం చూస్తుంటాము జనరల్ కాన్వర్జేషన్లో మస్ట్ అండ్ షుడ్ అని వాడుతుంటారు. ఈ మస్ట్ అండ్ షుడ్ అని ఎప్పుడు కూడా రెండింటిని కలిపి వాడకూడదు, ఉపయోగించొద్దు. మస్ట్ కానీ షుడ్ కానీ ఏదో ఒకటి మాత్రమే ఉపయోగించాలి. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. మనకి స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే ముందు సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ అంటే ఐ, వి, యూ, దే, హీ, షీట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఆ తర్వాత మనకి హెల్పింగ్ వర్బ్ ఇక్కడ షుడ్ కాబట్టి షుడ్ తీసుకోవాలి. ఆ తర్వాత మనం వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. ఫస్ట్ ఫామ్ అంటే రన్, గో, క్లీన్, డ్రింక్, డ్రైవ్, టీచ్, స్పీక్, లీజన్ ఇలాంటివి ఫస్ట్ ఫామ్లో ఉపయోగించాలి. అండ్ ఇక్కడ కూడా మస్ట్ దగ్గర ఫస్ట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్నింటికీ కామన్గా హెల్పింగ్ వర్బ్ మస్ట్ ఉంటుంది. తర్వాత వర్బ్ V1 ఫామ్లో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఆ ఎగ్జాంపుల్స్ని కనుక మీరు జాగ్రత్తగా చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. షుడ్ అంటే ఏంటి? చెయ్యాలి. నేను ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పాలనుకోండి, ఐ షుడ్ గో. ఇక్కడ ఇచ్చాను ఎగ్జాంపుల్ చూడండి. వీ షుడ్ మీట్ టుడే, మనం ఈరోజు కలవాలి అని చెప్పాలనుకోండి, వీ షుడ్ మీట్ టుడే. నువ్వు అది పూర్తి చెయ్యాలి, యూ షుడ్ కంప్లీట్ ఇట్. అది పూర్తి చెయ్యాలి, ఇది పూర్తి చెయ్యాలి అని చెప్పినప్పుడు యూ షుడ్ కంప్లీట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిల్లలతోని మాట్లాడుతూ వాళ్ళని ఈరోజు హోంవర్క్ పూర్తి చేయాలని చెప్పాలనుకోండి, యూ షుడ్ కంప్లీట్ యువర్ హోంవర్క్ అని చెప్పాలి. హీ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, షుడ్ తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఫామ్లో వస్తుంది, V1 ఫామ్లో వస్తుంది. షుడ్ తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా V1 ఫామ్లో ఉంటుంది, షుడ్ తర్వాత ఫస్ట్ ఫామ్లో ఉంటుంది. చూడండి, రైట్. అండ్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, వి షుడ్ స్పీక్ పొలైట్లీ, మనం మర్యాదగా మాట్లాడాలి. దే షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్, వారు పెద్దల్ని గౌరవించాలి. మరి చెయ్యాలి, వెళ్ళాలి, రావాలి, కావాలి అని చెప్పినప్పుడు షుడ్ను ఉపయోగించాము. మరి వెళ్ళకూడదు, చెయ్యకూడదు, ఆ పని అలా చేయకూడదు అని చెప్పినప్పుడు షుడ్కి నాట్ యాడ్ చేసినట్లయితే, ఇక్కడ చూడండి, షుడ్కి నాట్ యాడ్ చేసినట్లయితే షుడెంట్ అవుతుంది. ఇంగ్లీష్లో మనము షార్ట్ ఫామ్లో కాంట్రాక్షన్లో షుడెంట్ అంటాము. వి షుడెంట్ వేస్ట్ టైం, మనం సమయాన్ని వృధా చేయకూడదు, చూడండి, ఇక్కడ షుడ్కి నాట్ యాడ్ చేసి చెప్తున్నాము. వి షుడ్ నాట్ వేస్ట్ టైం ఆర్ వి షుడెంట్ వేస్ట్ టైం. యూ షుడెంట్ చీట్, నీవు మోసం చేయకూడదు. యూ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దట్ ఆర్ యూ షుడెంట్ బిహేవ్ లైక్ దట్, నీవు అలా ప్రవర్తించకూడదు. వి షుడెంట్ డిస్టర్బ్ అదర్స్, మనం ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. దే షుడెంట్ గో దేర్, వారు అక్కడికి వెళ్ళకూడదు. సో మనము మస్ట్ గురించి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాము. మస్ట్ అంటే తప్పకుండా చేయాలి కదా. సో ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. హీ మస్ట్ హెల్ప్
హర్, అతడు ఆమెకు తప్పకుండా సహాయం చేయాలి. దే మస్ట్ గో నౌ, వారు ఇప్పుడు తప్పకుండా వెళ్ళాలి. అండ్ వీ మస్ట్ అటెండ్ అన్ ఇంటర్వ్యూ, మనం తప్పకుండా ఇంటర్వ్యూకు అటెండ్ కావాలి లేదా హాజరు కావాలి. అండ్ ఐ మస్ట్ టెల్ యూ వన్ థింగ్, నేను తప్పక ఒక విషయం చెప్పాలి. ఇక్కడ చూడండి, మస్ట్ తర్వాత వర్బ్ ఏ ఫామ్లో వస్తుంది, ఫస్ట్ ఫామ్లో వస్తుంది. మస్ట్ తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ ఫామ్లో వస్తుంది. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. రైట్, ఇక్కడ మస్ట్తో నేను తప్పకుండా చేయాల్సిన అవసరం లేదు, అది చేయాల్సిన అవసరం లేదు, ఇది చేయాల్సిన అవసరం లేదు సాధారణంగా చెప్పాలనుకుంటే మస్ట్కి నాట్ యాడ్ చేసినట్లయితే మజెంట్ అవుతుంది. సో ఈ మజెంట్ని యూజ్ చేసి కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఈ మస్ట్తో పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్తాను. హీ మస్ట్ హెల్ప్ పూర్, ఈ మస్ట్ అనే హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏది ఉన్నా కానీ, ఐ, వి, యూ, దే, హీ, షీట్ ఏది ఉన్నా కానీ దాని ముందు ప్లేస్ చేస్తే సరిపోతుంది. మస్ట్ హీ హెల్ప్ ద పూర్. హీ మజెంట్, మస్ట్కి నాట్ యాడ్ చేస్తే ఏమనుకున్నాము, మజెంట్ అనుకున్నాం కదా. హీ మజెంట్ హెల్ప్ ద పూర్, మజెంట్ హీ హెల్ప్ ద పూర్. అతను తప్పకుండా పేద ప్రజలకు సహాయం చేయాలి. సహాయం చెయ్యాలా, సహాయం చెయ్యకూడదు, సహాయం చెయ్యకూడదా అని చెప్పి 4 రకాల సెంటెన్సెస్ని ఈ రకంగా చెప్పాలి. అండ్ ఇక్కడ మస్ట్, షుడ్తో కొన్ని సెంటెన్సెస్ చెప్తాను. యూ షుడ్ టాలరేట్, నీవు భరించాలి లేదా సహించాలి అని చెప్పినప్పుడు యూ షుడ్ టాలరేట్. షుడ్ యూ టాలరేట్, నువ్వు సహించాలా. యూ షుడ్ నాట్ టాలరేట్, నువ్వు సహించాల్సిన అవసరం లేదు, అట్లే నువ్వు సహించాల్సి లేదు అని చెప్పడానికి. షుడెంట్ యూ టాలరేట్, నువ్వు సహించాల్సి లేదా. వి షుడ్ రెస్పెక్ట్, మనం గౌరవించాలి. షుడ్ వి రెస్పెక్ట్, మనం గౌరవించాలా. వి షుడెంట్ రెస్పెక్ట్, మనం గౌరవించాల్సిన అవసరం లేదు, మనం గౌరవించాల్సి లేదు. షుడెంట్ వి రెస్పెక్ట్, మనం గౌరవించాల్సి లేదా. ఈ రకంగా పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కొన్ని వర్బ్స్ తీసుకొని చెప్పాలి. ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఇది మీకు హోంవర్క్ లాంటిది. మీరు కామెంట్స్లో మీరు పోస్ట్ చేయాలి. ఈ రెండింటిని తప్పకుండా కామెంట్స్లో పోస్ట్ చేస్తే నేను కరెక్షన్ చేస్తాను. ఐ షుడ్ కంప్లీట్ ఇట్, దాన్ని మీరు పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్లో చెప్పాలి. వీ షుడ్ వర్క్ హార్డ్, దీన్ని కూడా పాజిటివ్ నేను చెప్పాను ఇంట్రాగేటివ్లో, నెగిటివ్ ఇంట్రాగేటివ్లో మీరు చెప్పాలి. అండ్ ఇక్కడ షుడ్కి బి యాడ్ చేసినట్లయితే, సాధారణంగా బి అంటే ఉండుట అని అర్థం. సో ఇక్కడ షుడ్కి బి యాడ్ చేసినట్లయితే చేస్తూ ఉండుట, లేకుంటే ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండుట అని చెప్పి చెప్తుంటాం. ఇక్కడ మనము కొన్ని అడ్జెక్టివ్స్ ఉపయోగించి చెప్తున్నాను. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఎవరి గురించి చెప్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఎవరికైనా పెళ్లి సంబంధం చూస్తున్నాము, ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తున్నాము. సో అప్పుడు మనము ఒక పెళ్లి కొడుకు గురించి చెప్తున్నాం. పెళ్లి కొడుకు ఇలాంటి క్యారెక్టర్స్ ఉండాలి అని చెప్తున్నాం. హీ షుడ్ బి సిన్సియర్, హీ షుడ్ బి హ్యాండ్సమ్, హీ షుడ్ బి ఫెయిత్ఫుల్, హీ షుడ్ బి హానెస్ట్, హీ షుడ్ బి కాన్ఫిడెంట్ అని చెప్పి ఈ రకంగా చెప్తున్నాం. అంటే అతను సిన్సియర్గా ఉండాలి, హ్యాండ్సమ్గా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి అని చెప్పి ఈ రకంగా ఇన్ని రకాలుగా చెప్పొచ్చు. మీరు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ని కామెంట్లో పోస్ట్ చేయగలిగితే చేయండి. సాధారణంగా ఈ వుడ్ మనం ఉపయోగించినప్పుడు, తెలుగు వాళ్ళం మనం ఉపయోగించినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాము. ఈ వుడ్కి కుడ్డుకి మధ్యన కన్ఫ్యూజ్ అవుతుంటాము. సో ఈ వుడ్ని కుడ్డుని కనుక మనం ఉపయోగాలు తెలుసుకుంటే వాటిని మనం డే టు డే లైఫ్లో మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు కాన్వర్జేషన్లో చాలా సులభంగా వాడచ్చు. ముందు వుడ్ అంటే తెలుగు మీనింగ్, లిటరల్గా తెలుగు మీనింగ్, ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అంటే ఒకప్పుడు చేసేవాడిని. అంటే ఏదైనా ఒక పనిని గతంలో అంటే పాస్ట్లో రిపీటెడ్గా ఏదైనా ఒక పనిని మనము గతంలో తరచుగా చేసే పనులను మనము వుడ్తో చెప్తుంటాం. పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ అని అంటాము. మరి ఈ వుడ్కి ఇంకొక అర్థం కూడా ఉంది. ఏదంటే చేస్తాను అని కూడా చెప్పొచ్చు. అంటే డూ లేదా డస్ బదులు కూడా వుడ్ని ఉపయోగించవచ్చు. కానీ ఎగ్జాక్ట్గా వుడ్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఏదైనా ఒక పని గతంలో చేసేవాడిని, వెళ్ళేవాడిని అనే అర్థాన్ని ఇచ్చే సందర్భాల్లో మనం ఈ వుడ్ని ఉపయోగిస్తాము. ఇక్కడ రాశాను చూడండి. అదేవిధంగా వుడ్ని ఈ విల్కి పాస్ట్ టెన్స్ ఫామ్లో మనం వుడ్ని ఉపయోగిస్తాము. అది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం కదా, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం కదా. సో అక్కడ ఉపయోగిస్తారు. అదేంటో కూడా మీకు క్షుణ్ణంగా చెప్తాను. అదేవిధంగా ఇంకొకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్లో మనకున్న 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ, వి, యూ, దే, హీ, షీట్ అన్నిటికీ కామన్గా మనకు వుడ్ ఉంటుంది. సో ఈ వుడ్ తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా మనకు ఏ ఫామ్లో రావాలి అంటే మనకి V1 ఫామ్లో రావాలి, ఫస్ట్ ఫామ్లో రావాలి. సో ఇది కనుక మీకు అర్థమవుతే నెక్స్ట్ ఇంకొక
నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాము. వుడ్ని ఎప్పుడు కూడా మనము యూజ్డ్ టుతో ఈక్వల్గా చెప్పొచ్చు అన్నట్టు. అంటే నేను ఒకప్పుడు స్కూల్కి వెళ్తుండేవాడిని అని చెప్పడానికి ఐ యూజ్ టు గో టు స్కూల్ అంటాం. నేను ఒకప్పుడు ఇంగ్లీష్ నావెల్స్ చదువుతుండేవాడిని అని చెప్పడానికి ఐ యూజ్ టు రీడ్ ఇంగ్లీష్ నావెల్స్ అని చెప్తాం. ఒకప్పుడు నేను సినిమాలు చూస్తుండేవాడిని అని చెప్పడానికి ఐ యూజ్ టు వాచ్ మెనీ మూవీస్ అని చెప్తాం. సో ఒకప్పుడు పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్, ఒకప్పుడు గతంలో మనకున్న అలవాట్లను తెలియజేయడానికి మనం యూజ్ టుని ఉపయోగిస్తాం. ఎగ్జాక్ట్గా అదే మీనింగ్ వచ్చేలాగా వుడ్ని కూడా ఉపయోగిస్తాం. బట్ ఇది పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ అంటాము. కానీ మిత్రులారా, మీరు గుర్తుపెట్టుకోండి, వుడ్కి యూజ్డ్ టుకి ఇంగ్లీష్లో పెద్ద తేడా లేదు. వుడ్కి బదులు యూజ్డ్ టు ఉపయోగించవచ్చు, యూజ్డ్ టుకి బదులు వుడ్ని ఉపయోగించవచ్చు. వుడ్కి బదులు యూజ్డ్ టుని, యూజ్డ్ టుకి బదులు వుడ్ని ఉపయోగించవచ్చు. అంటే వీ కెన్ యూజ్ వుడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ యూజ్డ్ టు అండ్ యూజ్డ్ టు ఇన్ ప్లేస్ ఆఫ్ వుడ్ ఆల్టర్నేటివ్లీ అని దాని అర్థం. సో వుడ్ని ఇంకా మనము ఎక్స్టెన్సివ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. వుడ్ని ప్రజెంట్లో అయితే డూ డస్కి బదులు ఉపయోగించవచ్చు. మీరు కాఫీ తాగుతారా అని అడగడానికి డూ యూ టేక్ కాఫీ అని అడగొచ్చు, వుడ్ యూ టేక్ కాఫీ అని అడగొచ్చు. మీరు సినిమాలు చూస్తారా అని అడగడానికి డూ యూ వాచ్ మూవీస్ అని అడగొచ్చు, వుడ్ యూ వాచ్ మూవీస్ అని అడగొచ్చు. మీరు స్కూల్కి వెళ్తారా లేదా కాలేజ్కి వెళ్తారా అని అడగడానికి డూ యూ గో టు స్కూల్ ఆర్ వుడ్ యూ గో టు స్కూల్. ఈ రకంగా మనము ఈ వుడ్ని డూకి డస్కి బదులు ఉపయోగిస్తాము. అండ్ విల్ని డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో అంటే వుడ్ని విల్కి బదులుగా ఉపయోగిస్తాం. అంటే విల్కి పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ విల్ ఈజ్ వుడ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇందాక చెప్పినట్టు యూజ్ టు అంటే ఒకప్పుడు చేసేవాడిని అని చెప్పినప్పుడు కూడా మనము వుడ్ని ఉపయోగిస్తాం. సో దీన్ని బట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్గా క్లారిటీగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు డూ డస్ ఉపయోగించక రాకపోయినా, లేకపోతే విల్లు ఉపయోగించడానికి ప్రాబ్లం అవుతున్నా, యూజ్ టు ఉపయోగించడానికి మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా, వాటన్నిటి ప్లేస్లో మీరు వుడ్ను ఉపయోగించినట్లయితే ఈజీగా ఆ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసినట్లు అవుతుంది. అండ్ ఇంకా స్పెసిఫిక్గా వుడ్ని ఎలా ఉపయోగించాలో కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్తాను. ఇఫ్ క్లాజెస్ ఆర్ ఇఫ్ కండిషన్స్ అంటాం, ఇమాజినరీ సిచ్యువేషన్స్ అంటాం కదా, ఇది అయితే అదైతే అని చెప్పి అప్పుడు కూడా మనము ఈ వుడ్ని ఉపయోగిస్తాము. సో ఇన్ని రకాల ఉపయోగాలు వుడ్కున్నాయి. చాలా ఇంపార్టెంట్ ఇది ఇంగ్లీష్లో. కాబట్టి ఒక్కటికి 2 సార్లు వీడియోని చూసైనా సరే మనం ఈ వుడ్ గురించి తెలుసుకోవాలి, ఒక నోట్స్లో రాసుకోవాలి, దాన్ని మళ్ళీ మనం మాట్లాడడానికి ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి. అండ్ ఇప్పుడు చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా యూజ్ టుకి బదులు మనం ఇక్కడ వుడ్ను ఉపయోగించే ఎగ్జాంపుల్స్. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ వుడ్ గో టు స్కూల్. నేను నా చిన్నతనంలో నేను స్కూల్కి వెళ్ళేవాడిని అని చెప్పడానికి ఇలా యూజ్ చేస్తాము. వుడ్ తర్వాత వర్బ్ ఫస్ట్ ఫామ్లో వచ్చింది, ఇక్కడ కూడా వుడ్ తర్వాత వర్బ్ ఫస్ట్ ఫామ్లో వచ్చింది, ఇక్కడ కూడా వుడ్ తర్వాత వర్బ్ ఫస్ట్ ఫామ్లో వచ్చింది, ఇక్కడ కూడా ఫస్ట్ ఫామ్లో వచ్చింది, ఇక్కడ కూడా ఫస్ట్ ఫామ్లో వచ్చింది. చూడండి, సో వీ వుడ్ వాచ్ సినిమాస్ ఇన్ అవర్ కాలేజ్ డేస్. మా కాలేజ్ రోజుల్లో మేము చాలా సినిమాలు చూసేవాళ్ళం అని చెప్పడానికి ఇలా ఉపయోగించాం. హీ వుడ్ లెర్న్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ నేర్చుకునేవాడు. లాస్ట్ ఇయర్ అతను ఇంగ్లీష్ నేర్చుకునేవాడు అని చెప్పడానికి లాస్ట్ ఇయర్ హీ వుడ్ లెర్న్ ఇంగ్లీష్. దానికి బదులు ఇలా కూడా చెప్పొచ్చు, హీ యూజ్ టు లెర్న్ ఇంగ్లీష్ అని కూడా చెప్పొచ్చు. సో ఆల్టర్నేట్గా యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో ఇదే అన్నట్టు అక్కడ. సో షీ వుడ్ వర్క్ హార్డ్. ఆమె బాగా కష్టపడి పని చేసేది అంటే ఇప్పుడు చేయట్లేదు, గతంలో పాస్ట్లో చేసేది అని చెప్తున్నాం. దే వుడ్ హెల్ప్ అస్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. మాకు అవసరం ఉన్నప్పుడు వారు మాకు సహాయం చేసేవారు అని చెప్పడానికి ఇలా ఉపయోగిస్తాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఈ ఇమాజినరీ సిచ్యువేషన్స్ గురించి చెప్పినప్పుడు మనము ఈ వుడ్ని ఉపయోగిస్తామని చెప్పాను కదా. నేను కనుక లాటరీ గెలిస్తే ఒక కొత్త కారు కొంటాను అని చెప్పడానికి ఇఫ్ ఐ వాన్ ఎ లాటరీ ఐ వుడ్ బై అ న్యూ కార్. నేను కనుక ఒక పక్షిని అయితే ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్. ఇఫ్ ఐ తర్వాత వర్ ఎందుకు వస్తుంది, వాజ్ రావాలి కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇఫ్ అనే కండిషన్ వచ్చినప్పుడు ఐ తర్వాత వర్రే వస్తుంది. దాని గురించి ఎక్స్టెన్సివ్గా ఇంకో వీడియోలో చెప్తాను. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ హియర్. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ హెల్ప్ యూ ఆర్ ఐ వుడ్ ఫ్లై అక్రాస్ ద వరల్డ్, ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ రకంగా చెప్పొచ్చు. ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ టైమ్ ఆర్ మోర్ ఫ్రీ టైమ్ ఐ వుడ్ ట్రావెల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. నాకు ఎక్కువ సమయం ఉంటే, ఫ్రీ టైం ఉంటే నేను ప్రపంచం మొత్తం
ట్రావెల్ చేస్తాను అని చెప్పడానికి. ఇఫ్ యూ వర్ మై ఫ్రెండ్, మీరు నా మిత్రుడైతే నేను మీకు సహాయం చేసి ఉండేవాడిని అని చెప్పడానికి, సహాయం చేస్తాను అని చెప్పడానికి ఇలా మనం యూజ్ చేస్తాము. ఐ వుడ్ హెల్ప్ యూ అని చెప్పి. ఇఫ్ షీ ప్లేడ్ వెల్ షీ వుడ్ విన్ ద మ్యాచ్, ఆమె బాగా ఆడి ఉంటే ఆమె మ్యాచ్ గెలిచేది అని చెప్పడానికి ఇలా ఉపయోగిస్తాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. పొలైట్గా మనం ఎవరినైనా ఏదైనా ఒక పని గురించి రిక్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు, వారిని పొలైట్గా అడగాలనుకున్నప్పుడు వుడ్ యూ ప్లీజ్ అని అడుగుతాము. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ ఏంటో మనం చూద్దాం. వుడ్ యూ స్పెండ్ అ వీక్ విత్ అస్, అదర్వైజ్ వుడ్ యూ ప్లీజ్ అని ఉపయోగిస్తే సరిపోతుంది. వుడ్ యూ ప్లీజ్ స్పెండ్ ఎ వీక్ విత్ అస్ అంటే మీరు మాతో దయచేసి అని చెప్పడానికి ప్లీజ్ అని ఉపయోగిస్తాం. సో దయచేసి మీరు మాతో ఒక వారం గడుపుతారా. వుడ్ యూ టేక్ కాఫీ ఆర్ టీ, మీరు కాఫీ తీసుకుంటారా లేదా టీ తీసుకుంటారా. వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, దయచేసి నాకు సహాయం చేస్తారా. మీరు నన్ను అడుగుతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు, నన్ను అడుగుతున్నారు, సార్ ఇఫ్ యూ ప్లీజ్ వుడ్ యూ ప్లీజ్ టీచ్ మీ ఇంగ్లీష్ అని కూడా అడగొచ్చు. అండ్ వుడ్ యూ ప్లీజ్ కమ్ హియర్, దయచేసి ఇక్కడికి వస్తారా అని చెప్పి దీని అర్థం. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇది చాలా 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 ఇంపార్టెంట్ మిత్రులారా, అందరు గుర్తుపెట్టుకోండి. ఇది యూనివర్సల్గా ఎక్కడికి వెళ్ళినా, భూమి మీద ఎక్కడికి వెళ్ళినా ఇదే స్ట్రక్చర్ ఉంటుంది, స్ట్రక్చర్ మారదు. ఇది ఒకటే స్ట్రక్చర్ని మనం మాట్లాడాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ టీచ్ మీ ఇంగ్లీష్, మీరు నాతో చెప్తున్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ 1000 రూపీస్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు కొంచెం కష్టంగా ఉంది, ఒక 1000 రూపీస్ అప్పుగా ఇస్తారా అని అడగడానికి ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్. మీరు ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే ఏంటి, మీరు ఏమీ అనుకోకపోతే. వుడ్ యూ ప్లీజ్ అంటే ఏంటి, దయచేసి. లెండ్ మీ 1000 రూపీస్ అంటే ఒక 1000 రూపాయలు అప్పుగా ఇస్తారా. ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ 1000 రూపీస్ అంటే మీరు ఏమీ అనుకోకపోతే ఒక 1000 రూపాయలు అప్పుగా ఇస్తారా అని దాని అర్థం. మీరు నన్ను, సార్ ఈ 45 రోజుల స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ స్టార్ట్ చేస్తామన్నారు కదా, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, త్వరగా స్టార్ట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయాలనుకోండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ స్టార్ట్ 45 days ఇంగ్లీష్ కోర్స్, ఈ రకంగా మనం చెప్పొచ్చు. అండ్ సచిన్ ఒకప్పుడు క్రికెట్ ఆడుతుండేవాడు అని చెప్పాలనుకోండి. సచిన్ కాబట్టి హీ వుడ్ ప్లే క్రికెట్, దాన్నే మనము ఇంట్రాగేటివ్ క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఈ వుడ్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెట్టినట్లయితే వుడ్ హీ ప్లే క్రికెట్. నాట్ ఓన్లీ హీ, ఐ వి యూ దే హీ షీట్ ముందు దేని ముందు ప్లేస్ చేసినా ఇంతే అవుతుంది. వుడ్ హీ ప్లే క్రికెట్, అతను క్రికెట్ ఆడతాడా, అతను క్రికెట్ ఆడుతుండేవాడు, అతను క్రికెట్ ఆడుతుండేవాడా అని చెప్పి క్వశ్చన్, రైట్. హీ వుడ్ నాట్ ప్లే క్రికెట్ ఆర్ హీ వుడెంట్ ప్లే క్రికెట్. వుడ్కి నాట్ యాడ్ చేస్తే ఏమైంది ఇక్కడ, వుడెంట్ అయింది. హీ వుడెంట్ ప్లే క్రికెట్, అతను క్రికెట్ ఆడుతుండేవాడు కాదు అని చెప్పడానికి ఇలా. ఇప్పుడు ఈ వుడెంట్ని తీసుకెళ్ళి మళ్ళీ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటే అది, ఇక్కడ హీ ఉంది కాబట్టి దాని ముందు మనం పెట్టినట్లయితే వుడెంట్ హీ ప్లే క్రికెట్, అతను క్రికెట్ ఆడుతుండేవాడు కాదా అని చెప్పి దాని అర్థం. సో మనకి ఈ రకంగా పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ వస్తాయి. అదేవిధంగా మీకు నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను, ఎందుకంటే ఇక్కడే ప్రాక్టీస్ అయిపోతుంది మనకి. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు సినిమాల్లో నటిస్తుండేవాడు అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ వుడ్ యాక్ట్ ఇన్ మూవీస్, దాన్ని మీరు పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా సన్నీ లియోన్ షీ వుడ్ లివ్ ఇన్ కెనడా, ఆమె ఒకప్పుడు కెనడాలో నివసిస్తుండేది, ఇప్పుడు ఇండియాలో నివసిస్తుంది. సో షీ వుడ్ లివ్ ఇన్ కెనడా, మీరు దాన్ని పాజిటివ్ సెంటెన్స్ ఇచ్చాం కాబట్టి ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జస్ట్ షీ అని యూజ్ చేయండి, ఇక్కడ హీ అని యూజ్ చేసి చెప్పండి, సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను, అదేంటంటే సాధారణంగా నాకు మా మిత్రుడు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మా మిత్రుడి కంటే కూడా ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తితో ఇలా మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యన సంభాషణ ఎలా ఉంది అంటే ఇలా ఉంది. ఐ విల్ గో టు యుఎస్ఏ అని చెప్తున్నారు. సో వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ ఇలా ఉంది. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తితో చెప్తున్నాడు ఐ విల్ గో టు యుఎస్ఏ అని చెప్పి. దీన్ని కనుక నేను మీకు చెప్పినట్లయితే ఏమని చెప్తానంటే he said that he would go to USA. అందుకే చెప్పాను చూడండి, విల్ అనేది వుడ్గా మారుతుంది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో. ఇది ఇండైరెక్ట్ స్పీచ్, ఇదేమో డైరెక్ట్గా మాట్లాడుకున్నారు ఇద్దరు వ్యక్తులు కాబట్టి
డైరెక్ట్ స్పీచ్. ఇది నేను చెప్పాను కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, వుడ్ ఈజ్ ద పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ విల్ అని అర్థం చేసుకోవాలి. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఒకటికి 2 సార్లు వీడియోని చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది.